రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రసవత్తు అయితే మొదలైపోయింది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారని టాక్ నడుస్తుంది. ఇంతలోనే కేఏ పాల్ గారు వచ్చి మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు నేను సీఎం అభ్యర్థిగా నేను ప్రకటిస్తాను అన్నాడు. దాని గురించి మీరేమంటారు సార్? ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పేరున్న నాయకుడు. ఆయన ఒక సామాజిక వర్గంలో మంచి ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని ప్రభుత్వ అధికారాలు చేపట్టి మంచి ప్రజల నాలుకలపైన ఇప్పుడు కంటిన్యూగా ఉండే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలాంటి ఒక స్టాల్వార్డ్స్ అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే ఇక్కడ ఒక రాజకీయ మీకు ఒక గేమ్ ప్లాన్ కనిపిస్తుంది. ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్, ఇద్దరిది ఒక క్యాస్ట్, కాపులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు జరిగేది అంతా ఇదే. ఇక్కడ ఏ కులం అయితే ఎక్కువ బలంగా ఉంటుందో దాన్ని వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీ చీల్చాలని చూస్తుంది. చీల్చి దాన్ని బలహీనపరిచి అక్కడ నుండి ఓట్లు తీసుకొని గెలవాలని చూస్తుంది. ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ కాస్ట్కి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఏ కాస్ట్కి ఉంది, దాన్ని ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వ్యూహంలో భాగంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి ఆయనకు ఇన్విటేషన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కేఏ పాల్ గారు మాట ఏంటంటే, ఆయన చెప్పింది, ఆయన కూడా మరిది ఈ అవకాశాన్ని ఆయన కూడా ఏమాత్రము వదిలిపెట్టట్లేదు కదా. ఆయన కూడా తన రాజకీయ చిత్రతను, తనకున్న రాజకీయ ఆశని ఆయన కూడా ప్రదర్శిస్తారు. ఆయన ఏం చెప్పారు, మీరు ముద్రగడ పద్మనాభం గారు మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేస్తే మీరు అవినీతి కూపంలో కూరుకుపోతారు. అదే మీరు నా ప్రజాశాంతి పార్టీకి రండి, ప్రజాశాంతి పార్టీకి వస్తే ఈ ప్రజాశాంతి పార్టీలో మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా అని చెప్పేసరికి ఎవరికైనా కొంత నాకున్న అనుభవం ప్రకారం నన్ను ఒక సీఎం చేస్తున్నాడనే అతని వలలో పడే అవకాశం ఉంది. కానీ అంత ఈజీగా పడడని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రతి రాజకీయ నాయకుడికి లక్ష్యం ఏంటి, ముఖ్యమంత్రి పదవి చేపట్టడం. ఇప్పుడు ఆయన వస్తే కలిసి పార్టీలో పదవి ఇస్తా అంటలేడు కేఏ పాల్ గారు, డైరెక్ట్గా సీఎంగా ప్రకటిస్తా అంటున్నాడు. సీఎంగా ప్రకటించి నిజంగా చేస్తే ఆయనకున్న పర్సనల్ ఇమేజ్తోని ముద్రగడ పద్మనాభం గారు తప్పకుండా ఒక సీటు ఆయన నిల్చున్న స్థానం నుండి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా గెలవగలుగుతాడు. తర్వాత మంచి భారీ మెజారిటీ సీట్లు వస్తే, మెజారిటీ ఓట్లు ఆయనకు పడితే ఆయన ఎన్నిక అనేది ఒక ప్రభావితం చూపిస్తుంది. అయితే ఇదొక వ్యూహంలో భాగమే. అయితే ఇక్కడ చాలామంది నాయకులు, అలాంటి సీనియర్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ప్రజలలో పలుకుబడి ఉన్న లీడర్స్ని రాజకీయ పార్టీలో తప్పకుండా వాళ్ళకు ఆహ్వానించి వాళ్ళ సేవల్ని వాడుకునే సందర్భం ఇప్పుడు ఉంది, ఎన్నికలు కాబట్టి. అయితే మొన్నటి వరకు కేఏ పాల్ గారు రీసెంట్గా తెలంగాణలో కూడా అదే జరిగింది. బాబుమోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఈవెన్ అన్ని పార్టీలో చేంజ్ అయ్యారు బాబుమోహన్ గారు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళి వరంగల్ నుండి ఎంపీ సీట్ కాంటెస్ట్ చేస్తున్నారు. వరంగల్ నుండి ఎంపీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన వ్యూహం అయితే ఆగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రియాశీల రాజకీయాలు రావాలని కేఏ పాల్ గారు ఎప్పటి నుండో తప్పిస్తున్నారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఒక మత ప్రచారకుడిగా అతనికి పేరుంది. అప్పుడు చాలా ఆయనకు వరల్డ్ వైడ్ ఆయన చాలా ఒక లైమ్ లైట్లో ఆయన జీవించడం జరిగింది. కానీ మన భారత రాజకీయాలు అంత ఈజీ కాదు. ఆయన ప్రయత్నం చేసినప్పుడు స్ట్రాటజీని ఎదుర్కోవాలి. కానీ ఆయన పోరాటం మాత్రం మనము అభినందించక తప్పదు. ఆయన ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కానీ ఆయనే ఏ సందర్భం వచ్చినా కూడా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా తాను చేసే వాక్యాలు చాలా పరిపక్వత చెందిన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడము. ఇప్పుడు మీరే చూడండి, ముద్రగడ పద్మనాభం గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా, ఎందుకంటే దాని మీద వైఎస్ఆర్సీపీల అవినీతి ఆరోపణలని నా దగ్గర రండి అని చెప్తారు. మరి ఆయన దగ్గర అవినీతి డబ్బు ఎంత ఉందో మరి ఆయనను మెయింటైన్ చేయాలంటే కదా. అది మరి
చూడాలి. ఎందుకంటే ఈ ఫండ్స్ని మొబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఈ ఒక విధంగా ఇప్పుడు అది వ్యక్తిగతంగా ఇప్పుడు పద్మనాభం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి వాళ్ళు ఏదో ఒక పార్టీలో మాత్రం ఆయన జాయిన్ కావాల్సి ఉంటుంది. జాయిన్ అయ్యి తను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తిగత నిర్ణయం మరి వారు ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు అనేది ఇప్పుడు దట్ ఈస్ ద వెరీ క్యూరియాసిటీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఖచ్చితంగా జాయిన్ అవుతూ ఉంటారు ప్రజాశాంతి పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు. జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట సార్? అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త మార్పును కోరుకుంటారండి. ఇక్కడ ఒక పార్టీ కావాలి దేనికైనా. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నేను పోటీ చేసే ఒక పార్టీ కావాలి. అదొక రికగ్నైజ్డ్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. ఆయన కూడా అవకాశం ఉంది. ఆయన కూడా ఆల్మోస్ట్ మన దేశంలో కేపాల్ గారిని గుర్తుపడతారు. అయితే దాన్ని ఈ అవకాశం ఎందుకు లేదనుకుంటున్నాం మరి అక్కడ జరుగుతుంది. ఇప్పుడు అవకాశం ఎప్పుడు వస్తుంది? జగన్ గారు మరి నిజంగా మనకు ప్రాతినిధ్యం సరైన ప్రాతినిధ్యం అయిపోతే ఆయన ఆల్టర్నేటివ్ చూసుకుంటారు ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడు కూడా. మరి టీడీపీ ఇస్తుందా లేకపోతే జనసేన ఇస్తుందా అని ఆయనకు రాజకీయ పార్టీ కావాలి. ఆయన మాత్రం ఇప్పుడే పద్మనాభం గారు సొంత పార్టీ పెట్టుకొని ఆయన ముందుకొచ్చే అవకాశం లేదు కదా. ఆయన ఏదో ఒక పార్టీలో జాయిన్ కావాలి. ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ నుండి ఒక నియోజకవర్గం నుండి టికెట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలి. అప్పుడు ఇంకా ఆయన ఇమేజ్ పెరుగుతుంది. గెలిస్తే మాత్రం ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. గెలుస్తారంటారు వాళ్ళకి? వ్యక్తిగతంగా ఆయనకున్న ఇప్పుడు జరిగేది అదే. అలాంటి సీనియర్ నాయకులు ఒక మంచి పార్టీ నుండి కంటెస్ట్ చేస్తే తప్పకుండా గెలుస్తారు. ఇప్పుడు ఏంటంటే అయితే ఇప్పుడు అవకాశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అదే, ఆ ప్రాంతంలో ఒక ఓటర్లలో ఆయన మంచి వ్యక్తిగా నిలబడే ఒక అభిప్రాయం ఉంటే ఆయన గెలిచే అవకాశం ఉంది. అది ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారు, ఏ పార్టీని ఎన్నుకుంటారు అనేది పద్మనాభం గారి ఆయన పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి ఆయనకు ఇన్విటేషన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కేఏపాల్ గారి మాట ఏంటంటే ఆయన చెప్పింది, ఆయన కూడా మనది ఈ అవకాశాన్ని ఆయన కూడా ఏమాత్రము వదిలిపెట్టట్లేదు కదా. ఆయన కూడా తన రాజకీయ చిత్రతను, తనకున్న రాజకీయ ఆశని ఆయన కూడా ప్రదర్శిస్తారు. ఆయన ఏం చెప్పారు, మీరు ముద్రగడ పద్మనాభం గారు మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేస్తే మీరు అవినీతి కూపంలో కూరుకుపోతారు. అదే మీరు నా ప్రజాశాంతి పార్టీకి రండి, ప్రజాశాంతి పార్టీకి వస్తే ఈ ప్రజాశాంతి పార్టీలో మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా అని చెప్పేసరికి ఎవరికైనా కొంత నాకున్న అనుభవం ప్రకారం నన్ను ఒక సీఎం చేస్తున్నాడనే అతని వలలో పడే అవకాశం ఉంది. కానీ అంత ఈజీగా పడడని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రతి రాజకీయ నాయకుడికి లక్ష్యం ఏంటి, ముఖ్యమంత్రి పదవి చేపట్టడం. ఇప్పుడు ఆయన వస్తే కలిసి పార్టీలో పదవి ఇస్తా అంటలేడు కేఏపాల్ గారు, డైరెక్ట్గా సీఎంగా ప్రకటిస్తా అంటున్నాడు. సీఎంగా ప్రకటించి నిజంగా చేస్తే ఆయనకున్న పర్సనల్ ఇమేజ్తోని ముద్రగడ పద్మనాభం గారు తప్పకుండా ఒక సీటు ఆయన నిల్చున్న స్థానం నుండి గెలిచే అవకాశం ఉంటుంది.